మళ్ళీ అయితే మార్కెట్ నుంచి మనకు లోడ్ అయితే దొరికింది తణుకుకి. ఇది కూడా పచ్చరికి అనమాట. చూడు చూడు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చామదుంపలు అది మన బజ్జీల్లో వేస్తాం కదా, మన బజ్జీ మిరపకాయలు, చామదుంప, చిలకడదుంప, పైన వరకు క్యాబేజీ పడతాయి. క్యాబేజీ అవి అలాంటి లోడ్ చేసేసుకొని ఇంకంటే ఫాస్ట్గా బండి అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే లోడింగ్ చేసుకొని బయలుదేరిపోయాము. బావ అయితే మొక్కజొన్న పోతే తెచ్చుకున్నాడు, ఎదర పెట్టుకున్నాడు పచ్చి తిందామని. కొద్దిగా టేస్ట్ చేసి వెళ్ళగానే అది బాగాలేదని తినలేదు, పక్కన పడేసాడు. ఇంక సరదాగా దాని గురించి మాట్లాడుకుంటూ పోయాము. వెళ్తూ వెళ్తూ మన టాటా మోటార్స్ అయితే షోరూమ్ అయితే కనపడింది. అంటే ఇది కార్ సర్వీస్ అనమాట. మన కమర్షియల్ వెహికల్స్ ఏదైతే ఇక్కడ లేదు. ఇక్కడ క్యాంప్ వేరుగా ఉంటుంది అనమాట. ఈ టైంలో మాత్రం ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ముందు చూడండి, ఇంకా అంత ట్రాఫిక్. ఇదైతే ఫస్ట్ అయితే అన్నానగర్ దగ్గర అయితే ట్రాఫిక్ అయితే ఇది స్టార్ట్ అయిందనమాట మనకి. ఇక్కడ నుంచి ట్రాఫిక్లో కొట్టుకుంటూ పోవాలి. బావ అయితే చూడండి అలా కూర్చున్నాడు ఫన్నీగా. తినేసాం ప్రశాంతంగా, ఐస్ క్రీమ్ తింటున్నాడు బావ. బార్డర్ దగ్గర 30 కిలోమీటర్లు ఉంటుంది కదా, 30 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్, వెళ్ళాలి ఫ్రెండ్స్. మన తమిళనాడు బోర్డర్ దగ్గరికి అయితే ఎంట్రన్స్ అయ్యాము. మన తమిళనాడు నుంచి మన ఆంధ్రాకి వెళ్ళిపోతాం అనమాట. మన ఆంధ్ర బోర్డర్ దగ్గరికి అయితే, ఈ తమిళనాడు బోర్డర్ దగ్గర అయితే ఇక్కడైతే మాత్రం చిన్న షాప్ ఒకటి ఉంటుంది. ఇక్కడ సిగరెట్ తీసుకుందాం ఆపన్నాడు. ఇక్కడ సిగరెట్లు తీసేసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోదాం. నాకు తెలిసి అయితే వెళ్ళేటప్పుడు అయితే ఆపుతారేమో, ఆపొచ్చు. అంటే మన చెకింగ్ బోర్డర్ తీసుకున్నారా లేదా అని చెక్ చేస్తారనమాట. ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ అని ముందుందనమాట. అయితే బయలుదేరదాం. బావ అయితే సరదాగా అయితే వీడియోలు అగ్గిపెట్టి మచ్చ వీడియోస్ అయితే సరదాగా చూస్తున్నాడు. సర్లే అని ఇంకా నేను బయలుదేరిపోయాను. చూద్దాం బార్డర్లో ఆపుతాడా ఆపడా అనేది ఏదో ఒకసారి చూద్దాం. ఆపుతాడంటావా? పెట్టుకో, ఆపి బోర్డర్ అంటాడు, చూపిస్తుంది. అంతే ప్రస్తుతానికైతే సుళ్ళూరుపేట టోల్ గేట్ ఇది. రిటర్న్లో సుళ్ళూరుపేట టోల్ గేట్ వరకు అయితే వచ్చాము. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా అయితే 1 అవుతుంది. తొందర ఏం లేదు, 60 మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. మీకైతే చెప్పాను కదా నాయుడుపేటలో ఫుల్ వర్క్ జరుగుతుంది, బాగా బ్రిడ్జెస్ అన్నీ నైట్ చెప్పాను కదా. నైట్ అయితే మీకు అంత క్లారిటీగా అయితే ఏం కనిపించలేదు. నైట్ అంతా చీకటి కదా, అంత ఏం కనిపించలేదు. పగలు చూపిస్తున్నాను చూడండి. ఇటు లెఫ్ట్లో ఉన్నదేమో అటు తిరుపతి హైవేలోకి వెళ్ళిపోద్ది అనమాట. చాలా అంటే చాలా, అసలు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి వర్కులు మాత్రం. చాలా స్పీడ్గా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. కానీ ఈ హైవే కనుక పడితే 2 గంటన్నరలో మన తిరుపతి కొట్టేయచ్చు. 2 గంటలు కూడా పడదు, గంటన్నరలో తిరుపతి కొట్టేయచ్చు అనమాట గట్టిగా, ఫాస్ట్గా. చూడండి చాలా వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది అనమాట. ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఈ రూట్లో ఒక టోల్ గేట్ కూడా ఉంటుంది. 1 2 పెడుతున్నారు. నాకు తెలిసి అయితే ఒకటే అనుకుంటున్నాను నేనైతే. అంటే మన నాయుడుపేట నుంచి తిరుపతికి ఒక టోల్ గేట్ ఉంటుంది. మొత్తం త్రిబుల్ లైన్ పడుతుంది అనమాట. డబల్ లైన్ ఒక చోట డబల్ లైన్ ఉంది, ఒక చోట త్రిబుల్ లైన్ ఉందన్నమాట. మొత్తం నేషనల్ హైవే లాగా ఇంకా దాన్ని కూడా క్రియేట్ అయిపోద్ది అనమాట. చూడండి లెఫ్ట్ సైడ్లో అయితే మాత్రం కాంక్రీట్ తోటి చేసేస్తున్నారు. బాగా వర్క్ మొత్తం చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. ఇంకా ట్రాఫిక్ ఇంకా అసలు ఇంకా ఏమంటుంది, కొట్టేయడమే. ఇంకా నాయుడుపేట దాటాకైతే మాత్రం ఇద్దరికి నిద్ర వచ్చేసింది. బాగా పడుకున్నాడని ఇంకా నేను కూడా అట్లా పడుకున్నాను. బాగా నిద్ర పట్టేసింది. 1 గంటన్నర వరకు అయితే బండి ఆపేసి పడుకున్నాము. ఇంక లేట్ అయిపోయింది, అంటే అసలు మెలకు లేదు నాకైతే. వాస్తవంగా అయితే బావే లేపాడు నన్ను. లేపేసేసి పోదాంపా అని ఇంకా ఫాస్ట్గా లేపేశాడు. ఇంకా సర్లే అని ఇంకా సరదాగా ముందు లెగిసేసి నేను సరదాగా పాటలు పెట్టుకొని ఇంకా తోలుతా ఉన్నాడు. ఇంక బావే తోలుతాడు గుంటూరు వరకు. ఇంకా గుంటూరులో దిగేస్తానన్నాడు.
ఇంకా అక్కడ దిగేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి మనం తణుకు. ఇంకొకటి ఏంటంటే తణుకు కాకినాడకు కూడా ఇదే కిరాయి మళ్ళీ కంటిన్యూగా మనం వెళ్ళాల్సి వస్తుంది. కాకినాడ వెళ్ళాలి. ఇంకా అలా నేచర్ ఈవినింగ్ టైంలో మాత్రం అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ పోతున్నాం. చాలా ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. సాంగ్స్ పెట్టుకొని సరదాగా అట్లా జాలీగా వెళ్తా ఉన్నాం అనమాట. విజయవాడ 154, ఒంగోలు 4 కిలోమీటర్లుగా. హలో రాత్రి మనం ఇక్కడ వచ్చేసరికి ఏ టైం అయింది బావా? 9, 10 కదా, 9 అయింది. 9ంటికి వచ్చాం. A50 ట్రైల్ వేసుకొని వెళ్తున్నారు. చిలకలూరుపేట అయితే వచ్చేసాం ఇద్దరం. టైం ఎంత ఎగ్జాక్ట్గా అయితే 7 అవుతుంది. అక్కడ కొట్టప్పకొండ 15 కిలోమీటర్లు, చీరాల 41. రిటర్న్ బండి బాబా ఇది. అన్ని సొరకాయలు ఉన్నాయి, సొరకాయలు గుమ్మడికాయలు ఉన్నాయి, బెండకాయ ఒక మూట వేసారు. ఎక్కడికి వెళ్తుందో మరి. యోధ, టాటా యోధ. టాటా ఉడుదు స్వామి. బావ అయితే గుంటూరులో దిగేశాడు. నేనైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు విజయవాడ టోల్గేట్ దాటాను అనమాట. ఇప్పుడైతే తణుకు తాడేపల్లిగూడెం టచింగ్ ఉందనమాట. కాకినాడ అవుతుందో అవుదో అనేది తెలియదు వాస్తవంగా అయితే. చూద్దాం, దారి మధ్యలో ఫోన్ చేయాలి, పార్టీ ఫోన్ చేస్తా అన్నారు. ఫోన్ చేస్తే మాత్రం తెలిసిద్ది ఏంటి ఎక్కడికి ఏంటి అనేది. ఇప్పుడైతే టైం అయితే మాత్రం 8 అవుతుంది. వాళ్ళు 11:30 కల్లా రమ్మన్నారు. అంటే అక్కడ దింపేసుకొని వెళ్ళిపోవాలి కదా, దానికోసం అనమాట. చూద్దాం, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను. కాదు మధ్యలో దారి మధ్యలో మేము ఆపి పడుకున్నాం అనమాట. ఇద్దరికి నిద్ర లేక మనం పడుకున్నాం అనమాట. దానివల్ల ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను. సండే అయినా కూడా ఫుల్ ట్రాఫిక్, మామూలుగా లేదు. ఎందుకు ఇంత ట్రాఫిక్ అయింది కూడా అర్థం కాదు. ప్రస్తుతానికైతే విజయవాడ. ఓ పెద్ద పెద్ద గాళ్ళు ఇవన్నీ. వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఇవాళ ఎందుకో మరి అందరూ పెందలాడి అందరు ఇళ్లలో వెళ్ళి ఉండగా ఆదివారాలటప్పుడు ఏంటంటావు ఈ రద్ద, ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు. అక్కడ దాకా ఉండిపోయిందిగా, బెంచ్ సర్కిల్ వరకు ఉండిపోయిద్దో ఏందో మరి. ఎంత ట్రాఫిక్ అయిందేంటి ఏం అర్థం కాలేదు అయితే మాత్రం. లారీ ఇక్కడ ఆగిపోయింది, దానివల్ల ప్రాబ్లం. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రీగానే ఉంది. ఏంది ఇంతకంగా ఎంత ట్రాఫిక్ అనుకున్నాం. లారీ ఆగిపోయింది అక్కడ. అసలు హైవేలో ఆగిపోతే అసలు మామూలు తలనొప్పి కాదు, చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. మహేంద్రా థార్ బళ్ళు మాత్రం భలే ఉన్నాయి అవి. థార్ సంబంధించింది. ఇప్పుడు న్యూ సిరీస్ అయితే వచ్చింది అనమాట. మహేంద్రా థార్లోనే కొత్త మోడల్ అనమాట. భలే ఉంది అది అయితే మాత్రం. అయితే ప్రస్తుతానికి అయితే ఏలూరు వచ్చాం అనమాట. తణుకైతే వచ్చేసాను. తణుకులో ఉన్నాను ఇప్పుడు. పట్టాను తాడైతే తీసేయమన్నారు, తర్వాత వాళ్ళే తెచ్చుకుంటారంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 11 అయింది టైము. పడుకుందాం మనం, వాళ్ళే వచ్చి లేపుతారు దించేసుకొని. అంటే ఇక్కడ పైన క్యాబేజీ వరకు కొన్ని దిగుతాయి, కొన్ని మనం తీసుకెళ్ళాలన్నమాట. 2 అవుతుంది.
అయితే రావులపాలెం దగ్గర ఉన్నాం అనమాట. రావులపాలెం బ్యారేజ్, మండపేట, తర్వాత కాకినాడ అట్లా వెళ్ళిపోవాలన్నమాట. నడకదూరు నటకదూరు నడకుదురు. నేను అన్నా జాతర జరుగుతుందని ఆపేడు, ట్రాఫిక్ ఆపాడు. మెయిన్ రోడ్లో ఆపాడు. కరెక్ట్గా మేము వెళ్ళాం వదిలేడు. అదే కరెక్ట్గా మేము వెళ్తే వదిలేడు. మండపేట దాటి రామచంద్రపురం దాటి అయితే నడకదరు వచ్చాము. ఇక్కడైతే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది. అది ఏంటంటే ఇక్కడ జాతర జరుగుతుందన్నమాట. కరెక్ట్గా అది నిద్ర వచ్చే టైంకి అయ్యేసరికి ఎంత నిద్ర వస్తుందంటే, అప్పటికి మనం 2 గంటలు అక్కడ పడుకున్నా కూడా, తణుకులో పడుకున్నా కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు మరి అసలు అంటే బాగా టైడ్ అయిపోయాం అనమాట. అంటే నిన్న వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకేమో 1 గంటన్నర పడుకున్నాము అంతే. అక్కడ ఈ ట్రాఫిక్లో తోలుతూ అంటే బాగా నిద్ర వచ్చే టైం ఏంటి అంటే మాత్రం తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల లోపు మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా సరే నిద్ర ఖచ్చితంగా వచ్చేసిద్ది అనమాట. ఇంక ఇక్కడ కాకినాడ వెళ్ళిపోవాలి. కాకినాడ మొత్తంలో అంటే కాకినాడ మార్కెట్ లేదు, వేరే మార్కెట్కి అనమాట అయిపోద్ది అక్కడ పోతే. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే మాత్రం ఇప్పుడు ఎంత అయింది, 6 అయిపోయింది. అంటే ఇక్కడికి 4 గంటలకల్లా రావాలి. 4 గంటలకల్లా రాకుండా మనం ఇప్పుడైతే 6ంటికి వచ్చాము. 6ంటికి ఏంటంటే అక్కడ జాతర జరుగుతుంది కదా, దానివల్ల అయితే మనం మార్కెట్కి పెట్టలేకపోయాం. ఇప్పుడే మార్కెట్కి వచ్చాను. కాకినాడ హోల్సేల్ మార్కెట్ ఇది. అంత ఐడియా లేదులే కానీ మార్కెట్కి అయితే వచ్చాం. మ్యాక్సిమం చాలా వరకు అయితే అన్నీ అన్లోడింగ్ అయిపోయినాయి. చాలా వరకు మొత్తం అన్నీ వచ్చేసాయి అన్నమాట. మనమే లేట్. 4ంటి నుంచి స్టార్ట్ అయిపోద్ది మార్కెట్ ఇది. బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఈ రోడ్డు అయితే ధర్మవరం వెళ్ళిద్ది అనమాట. అయితే రాత్రి ఏం జరిగిందంటే ఆ జాతర వల్ల అంతా మొత్తం ఇబ్బంది పడడం వల్ల 6-6:30 అయిపోయేసరికి అంటే మనకి మండపేట నుంచి ఇంకొక అతను ఎక్కాడనమాట. అంటే మనకి సరుకుకు సంబంధించిన ఆయన గుమస్తా గారు. అయితే ఆయన ఎక్కాడు. మొత్తం అక్కడే 4-5 షాపుల్లో వేసాడనమాట సరుకు అంతా. అక్కడ దింపేశారు. కొంచెం వాళ్ళు అమౌంట్ వసూలు చేసుకుని వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే కొంచెం 9 అయిందనమాట. 9ంటి నుంచి బయలుదేరిపోయాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం చేయాలి ఏందనేది తెలియదు. కాకపోతే వెళ్తున్నాను అనమాట. అంటే వైజాగ్ రూట్లోకి వెళ్తున్నాను. కాకినాడ నుంచి అయితే మనం ధర్మవరం దగ్గర ఎక్కాము. ఇప్పుడు ఎర్రవరం వెళ్తాం. ఎర్రవరంలో బెల్లం ఉందంట. బెల్లం వేసుకొని గుంటూరు పాయింట్ వేసుకొని వెళ్దాం. ప్రస్తుతానికి అయితే మనం ఎర్రవరం వెళ్దాం. అయింది టైం. ఈ ఎర్రవరం కాకుండా వేరే కిరాయి ఏదైనా చూసాంలే కానీ ఏది వర్కౌట్ అయ్యేటట్లేదు ఎక్కడ. ఎర్రవరం అయితే వెళ్ళట్లేదు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనం టెంకాయలు మాట్లాడడం, కొబ్బరి టెంకాయలు అనమాట. రాజమండ్రి నుంచి వేరే గ్రూప్లో కిరాయి వస్తే గ్రూప్లో నుంచి మనం కిరాయి తీసుకున్నాం అనమాట. అది ఇప్పుడైతే రాజమండ్రి టౌన్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. ఇప్పుడు మన స్టేషన్ అది స్టేడియం కాడికి పోవాలన్నమాట. రాజమండ్రి మున్సిపల్ స్టేడియం అనమాట. ఆ స్టేడియంకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్తానని బయలుదేరాను. ఇంకా రైట్ తీసుకుంటే స్టేడియంకి వెళ్ళిపోతాం అనమాట. కొబ్బరి టెంకాయల లోడు. ఈ టెంకాయల లోడ్ ఎక్కడికి ఏంటంటే మాత్రం మన గుంటూరు పట్నం బజార్ ఉంది కదా, గుంటూరు పట్నం బజార్లో ఈ టెంకాయల లోడ్ అనమాట. తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. లోడింగ్ గీడింగ్ అంతా మాత్రం వాళ్ళే చేసేస్తారు. ఫాస్ట్గా అయిపోద్ది. ఇక్కడైతే మాత్రం లోడింగ్ మాత్రం ఏమో ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాం. చలో లోడింగ్ అయితే వచ్చేసాను. ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, ప్యాక్ చేస్తారనమాట. సంచులు వేశారు. ఆ సంచుల్లో వేసినవన్నీ మన బండికి అయితే లోడ్ చేస్తారు. ఆ లోడ్ చేసేసుకొని ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది కొంచెం చూడండి, ఆ బస్తాలు అలా ఉన్నాయి కదా, అలా వేసేస్తారనమాట. కానీ పట్టా కడతారు, చాలా నీట్గా కడతారు. చూడండి, నేను చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా కడతారనమాట పట్టాని. పట్టా కట్టిన తర్వాత ఇలా వచ్చేసింది. నీట్గా ఉంది కదా, పట్టా కట్టడం వల్ల బాగుంది. అలా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. మనం గుంటూరుకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే అదే మన బ్యారేజ్ ఎక్కుతాం అనమాట. ధవళేశ్వరం బ్యారేజ్.
ఓవెన్ ట్రాఫిక్ జామ్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1:30 అయిపోయింది. పెందలాడ వెళ్ళిపోతే గుంటూరులో 6 వెళ్ళిపోతే అన్లోడ్ చేసేసుకుంటారు అన్నమాట. ఫాస్ట్గా వెళ్ళిపోదాం వీలైనంత వరకు. అక్కడ అన్లోడ్ చేసేసుకుంటే మనం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈరోజైతే ఎండ తక్కువగా ఉంది. కింద ట్రైను, పైన అయితేనేమో ట్రాఫిక్. కానీ లొకేషన్ మాత్రం భలే ఉందబ్బా చాలా. ఇదేం ధవళేశ్వరం బ్యారేజీ, అటుపక్కేమో విజయేశ్వరం అనుకుంటా. ఇది ధవళేశ్వరం. ఏమున్నదాలే లొకేషన్. మనమైతే ఈ హైవేలోకి అయితే ఎక్కేసాం. టౌన్లో నుంచి వచ్చి నల్లజార హైవే అనమాట. ఇది కొవ్వూరు హైవే. కొవ్వూరు హైవేలో కలిసాం వచ్చేసి. అంటే ఇంకా అటు టౌనేగా, టౌన్లో నుంచి మనం అటు వచ్చేసాం అనమాట. ఆర్టీఓ కాదు, ఆర్టీసాను. ఆర్టీఓ చెక్ పోస్ట్. గన్నవరం ఎంట్రన్స్లోకి అయిపోయాం. ఇంకా గుంటూరు మండల బజార్లోకి వెళ్ళిపోయి అన్లోడ్ చేసేయడమే. ఇంకా చేసేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా తర్వాత ఎండ ఎదురెండ అయిపోయింది బాగా. విజయవాడ ట్రాఫిక్ ఓప్య మామూలుగా లేదు ట్రాఫిక్. ఇంకా ఉండే మందికి ఈ రోడ్లు కూడా సరిపోవు, అసలు మామూలుగా ఉండదు. బండి అయితే అన్లోడ్ అయిపోయింది. గుంటూరు పట్టణ బజార్లోకి అయితే వచ్చేసాం. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.